అదే చాయ్ బిస్కెట్లు ఏమైందమ్మా మరి బరువు తీస్తారా నెంబర్ పెట్టుకుని రమణ 5 నిమిషాల్లో చాయ్ బిస్కెట్లు ఉండాలి అటే ఉండదు కుర్చీ లేకపోతే నాయకులు వెనుక నేహాలు ఎట్లా డిస్టర్బ్ చేయకూడదు అటు నుంచి రండి సందు అటు అటు నుంచి రండి కుర్చీలో మీడియాలో మిత్రులు కుర్చీని డిస్టర్బ్ చేయకూడదు వచ్చిండ వెంకటేష్ ఈనాడు మన కుర్చీ లేదా ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 20 వార్డులకు గాను 20 చోట్ల కొన్ని చోట్ల 1 కంటే ఎక్కువ నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి విశ్వాసానికి పెరుగుతున్నటువంటి నాయకత్వ లక్షణాలకి దీన్ని నిదర్శనంగా చూడవచ్చు. దుబ్బాక లాంటి ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతం, ఆర్థిక వనరులకి అవకాశాలకి చాలా దూరంగా ఉంటున్నటువంటి ప్రాంతం అయినప్పటికీ రాజకీయంగా ఈ గడ్డ మొదటి నుంచి చైతన్యవంతమైనటువంటి గడ్డ. ఈ గడ్డ నుంచి అనేక మంది పెద్ద పెద్ద నాయకులు ఎదిగి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసినారు. అన్నీ ఉన్న అల్లున్నట్లు శనన్నట్లు జిల్లాలో బాగా వెనుకబడినటువంటి ప్రాంతం దుబ్బాక దురదృష్టకరం. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక పార్టీ, ఎంపీ గారు ఒక పార్టీ, ఇన్ఛార్జి మంత్రి గారు ఒక పార్టీ, 3 విభిన్న ధృవాలు కలిస్తే దుబ్బాక మీద సరి అయినటువంటి పట్టింపు లేకుండా పోతుంది అనేటువంటి భావన ప్రజలలో ప్రబలకూడదు. అంటే రేపు స్థానిక సంస్థలకి మున్సిపాలిటీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లను గెలిపించినట్లయితే, కౌన్సిలర్లను గెలిపించినట్లయితే మా వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సమస్యని నిజాయితీగా అడ్రస్ చేస్తారు, నీతిగా అడ్రస్ చేస్తారు. గత 5 సంవత్సరాల దుబ్బాక మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలను చూసినా కొన్ని సమావేశాలకి మీడియా రానియరు, కొన్ని సమావేశాలకి ఎంపీలను పిలువరు, కొన్ని సమావేశాలకి ఎమ్మెల్యేలు పిలువరు, ఏం జరుగుతుందో తెలియదు. రకరకాలైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు, అవసరం ఉన్న చోట మోరీలు రావు, అవసరం లేని చోట రోడ్లు వస్తాయి. ఇట్లా రకరకాలైనటువంటి వ్యక్తిస్వామ్య పాలనలాగా ఇది ఒక సామంత రాజ్యంలాగా ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా నడిపించుకుంటూ పోయినారు. దానికి చరమగీతం పాడడానికి ఇప్పుడు దుబ్బాక మున్సిపల్ ఓటర్ మహాశైలకి ఒక మంచి అవకాశం వచ్చింది. కాబట్టి దయించి ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఎవరు పనిచేసేవాళ్ళు, ఎవరు అవినీతికి పర్యాయ పదం, ఎవరు నోట్లు మంచి ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారు, ఎవరు నోట్లతోటి రాజకీయం చేయాలనుకుంటారు, ఎవరు ప్రజలకు దగ్గర ఉండి ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటారో ఒక్కసారి దుబ్బాక ఓటర్ మహాశైలారా దయించి ఆలోచించండి. దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్మెంట్ జరగాలన్నా, దుబ్బాక జిల్లాలో ఉన్నటువంటి ఇతర మున్సిపాలిటీతో పోటీ పడాలన్నా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలిచిన మరుక్షణమే ఆ మార్పు సంభవిస్తే తప్ప టీఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో అవకాశం ఇస్తే ఇక్కడ వచ్చేదేం లేదు. నాకు తెలిసి ఈ జిల్లాలో అటు దుబ్బాక మున్సిపాలిటీ అయినా, సిద్దిపేట మున్సిపాలిటీ అయినా, గజ్వేల్ మున్సిపాలిటీ అయినా, లేదా ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో అయినా కాంగ్రెస్ దాదాపు 2 దశాబ్దాల నుంచి తన ఉనికిని కోల్పోయింది. ఎప్పుడు చూసినా ఏ ఎన్నికలలో పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి కనీసం డిపాజిట్ అన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ఇంకా కాంగ్రెస్ ఏదో చేస్తుంది అనేటువంటి ఆశని ఈ దుబ్బాక మున్సిపాలిటీ ప్రజలు ఆలోచించొద్దని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఎందుకంటే 2014, 18, 19, 20, 23, 24, 25 ఏ ఎన్నికలలో చూసినా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధి లోపల కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు. పోనీ సిద్దిపేట జిల్లాలో ఎవరో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఏదో నిలబడుతుంది అంటే ఆ ఆశ కూడా లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అందుకని స్థానిక సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని స్థానిక సమస్యల్ని పరిష్కరించాలంటే పొద్దున్న లేస్తే మీ తలలో నాలుకలా ఎదిగేవాడు, పొద్దున్న లేస్తే మీ కాళ్ళల్లో బిడ్డలా ఉండేవాడు, పొద్దున్న లేస్తే మీ సమస్యనే తన సమస్యగా భావించేటువంటి వ్యక్తుల్ని దయించి మందు తాగిపోయలేదనో, పైసలు ఇవ్వలేదనో, ఓట్లకి నోట్లు ఇవ్వలేదనో అట్లాంటి చెడ్డ ఆలోచనలు చేయకుండా ఈ 10 రోజులు దుబ్బాకని 10 ఏళ్ళు ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలనేటువంటి కోణంలో ఆలోచించమని నేను దుబ్బాక మా ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తాను. అందుకని ఒకసారి మార్పు కోసం గతంలో కాంగ్రెస్ ఎప్పుడు పాలించింది అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పాలన
ఇది శృతిలేని సంసారం కాబట్టి ఏదైనా ఎడిపోతుందో ఏదో తెలుస్తలేదు. మంత్రులు ఎడిపోతుర్రో, ముఖ్యమంత్రి ఎడిపోతుర్రో, మంత్రుల కుటుంబాల సభ్యులు ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి ఆ పరిస్థితులలో ఈ జిల్లాలో కాంగ్రెస్ ఏదో సాధిస్తుందని అనుకోకండి. కాంగ్రెస్ 1-6 సీట్లు ఇచ్చినా అవి ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి దయచేసి పోటీ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్యన కనబడుతున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారే చెప్పారు, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే, నా దగ్గర పైసలు లేవని. ఎమ్మెల్యే దగ్గరనే పైసలు లేనప్పుడు కౌన్సిలర్లకు ఎట్లా వస్తాయో పైసలు ఒకసారి ఆలోచించు. అందుకని నాకు అవకాశం ఇస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా, ఏడున్నా. తెలంగాణలో ఒక సామెత చెప్తారు, మోచేతిలో బలం ఉంటే మొండి కూడా లేగుతుందని. కొట్లాడి దుబ్బాక మున్సిపాలిటీ డెవలప్ చేసేందుకు పనిచేస్తానని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ బిడ్డలుగా మీ ముందుకు వస్తూ మంచితనమే పెట్టుబడిగా గత 5-6 సంవత్సరాలుగా నాతో కలిసి పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారంలో అవసరమైన చోట అధికారులతో కొట్లాడైనా సమస్యల్ని పరిష్కరించే దిశగా పనిచేసేటువంటి మీ బిడ్డల్ని దుబ్బాక మున్సిపాలిటీకి కౌన్సిలర్గా గెలిపించి దుబ్బాక మున్సిపాలిటీ చరిత్ర మార్చే రీతి లోపల ఆశీర్వదించాలని చెప్పి దుబ్బాక ఓటర్ మహాశయులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.